వారాహి ఈ పేరును మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు లేరు అని చెప్పుకోవచ్చు. దానికి కారణం కూడా లేకపోలేదు. మన డిప్యూటీ సీఎం సినీ నటులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన ఎలక్షన్ టైంలో ఎన్నికల రథానికి వారాహి అని పేరు పెట్టడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఆయన 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను కూడా చేపట్టారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. దీనిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఆ అమ్మ తన చెయ్యి పట్టుకున్న వారిని ఎంతటి ఉన్నత స్థానానికైనా తీసుకెళ్తుంది అని. ఇక మనం ఈరోజు టాపిక్లోకి వెళితే వారాహి. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు? వారాహి అమ్మవారికి వరాహస్వామికి ఉన్న సంబంధం ఏమిటి? వారాహి నవరాత్రులు, వారాహి పూజ ఎవరన్నా చేయవచ్చా అనే విషయాలు తెలుసుకుందాం. వారాహి అమ్మవారు ఎవరు అన్న ప్రశ్న మనందరికీ కలుగుతున్నదే. ఆదిపరాశక్తి నుండి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీటిని సప్తమాతృకలు అంటారు. అవి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి,